వీడియో మొదలు పెట్టడంతోనే పర్స్ ఓపెన్ చేసి డబ్బులు చూపిస్తుంది ఏంటి ఈ అమ్మాయి అనుకోకండి. ఆడవాళ్ళకి సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా, ఏదొచ్చినా మనం తట్టుకోలేం కదా. నేను పోయిన నెలలో ఇంట్లో ఖర్చులు పోను మొత్తము సరుకులు అన్నీ తెప్పించగా మిగిల్చిన డబ్బులు అనమాట. మనకి కనీసం 100 రూపాయలు మిగిలిన ఎంత సంతోషపడతాం కదా. అలాంటి ఇన్ని డబ్బులు మిగిలేసరికి నాకు ఆనందం పట్టలేదన్నమాట. నేను నా ఇంట్లో ఎలా అయితే పొదుపు చిట్టా మెయింటైన్ చేస్తాను అంటే ఖర్చులు తగ్గించుకుంటూ ₹1 ఆదా చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి ముచ్చట్లు. మా ఇంటి ముచ్చట్లు కనుక మీకు నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎలా ఉంది వీడియో అనేది కామెంట్ చేయండి. ఏంటా టకా రాసుకు వెళ్ళిపోతుంది ఈ అమ్మాయి అనుకోకండి. పోయిన నెలలో నేను తీసుకొచ్చిన సరుకులు ఇంకా సగం మిగిలే ఉన్నాయి. నాకైతే 2 నెలలకి సరిపడా సరుకులు ఒకసారి తెచ్చుకుంటాను. అందులో కొన్ని మిగిలిపోయినవి ఉంటాయి కదా, అవి పక్కన పెట్టేసి నాకు ఏం కావాలో అనేది మాత్రమే రాస్తూ ఉంటానన్నమాట. ఈ నెలలో అయితే ఇవి మాత్రమే సరిపోతాయండి. నాకు మిగతావన్నీ ఉన్నాయన్నమాట. నేను వాడని వస్తువులు అయితే అసలు ఇంట్లోకే తీసుకురాను. మనకి ఈ నెలలో డబ్బులు మిగులుతాయి కదా, ఈ నెలలో మనం పిల్లల కోసం ఏమైనా తేవాలన్నా లేకపోతే కొంచెం హెల్తీ ఐటమ్స్ ఏమైనా కొనాలన్నా ఆ డబ్బులతో నేను మెయింటైన్ చేస్తానన్నమాట. కిచెన్లో నేను ఒక ప్లాస్టిక్ వస్తువు కొనివ్వండి, ఒక గ్లాస్ జార్ కొనివ్వండి, ఏదైనా సరే మిగిలిన డబ్బులతోనే మెయింటైన్ చేస్తూ వస్తాను. ఎందుకంటే మనకి ఆల్రెడీ కిచెన్లో ఉండే బడ్జెటే మనకి నెల వచ్చేసరికి సరుకులు, పాలు కానీ, కూరగాయలు కానీ ప్రతిదీ ఎక్కువే. 100 రూపాయలు చేతితో పట్టుకొని రోడ్డు మీదకి వెళ్తే ఆటో కూడా మనకి ఛార్జెస్ ఎక్కువ కదా. అలాంటిది ఏం మిగులుతాయి చెప్పండి. మనకి సరుకులు మొత్తం పోగా డబ్బులే మిగులుతాయి. అందుకని నేనేం చేస్తానంటే ఈ నెలలో ఎంత ఖర్చు అయిందో చూసుకొని, నాకు మంత్లీ ఎంత మిగులుతుందో చూసుకొని పక్కన పెట్టుకొని, వాటితో నాకు అత్యవసరమైనది ఏవైతే ఉంటాయో అవి తీసుకొని నేను వాడుకుంటూ ఉంటానన్నమాట. మీరు అనుకోవచ్చు ఇది సాధారణంగా అందరూ ఇళ్ళలో జరిగాయి కదా అని. అందరి ఇళ్ళలో జరిగేనో కొంతమందికి కొన్ని తెలుసుంటే కొన్ని తెలిసుండవు కదండి. వాళ్ళ కోసమే ఈ వీడియో. నాకు నెల వచ్చేసరికి ఈ సరుకులు పొద్దు చిట్టాలు అయితే ఉండిద్దో, అలాగే ఈ డబ్బాలు కడగడం కూడా నాకు అలాగే ఉండిద్ది అనమాట. నెలకు ఒకసారి ఇంట్లో ఉన్న డబ్బాలు మొత్తం తీసేసుకొని పక్కన వేసేసుకొని కడుక్కోవడం నాకు అలవాటు. ఏం చేస్తాం చెప్పండి, ఆడవాళ్ళన్నాక మనం ఎంత ఇల్లు మెయింటెనెన్స్ చేసినా నీట్గా కడుక్కొని పెట్టినా సరే, అబ్బా ఒకరోజు వాళ్ళు ఏం చేస్తాంలే అని ఖాళీగా కూర్చున్న టైంలోనే ఎవరో ఒకరు ఇంటికి వస్తారు. వచ్చినప్పుడు మనకి 2 చివాట్లు పెడుతూ ఉంటారనమాట. చివాట్లు అంటే డైరెక్ట్గా పెట్టలేరండి, పలానా వీళ్ళ ఇల్లు ఇలా ఉంది అలా ఉందని చెప్పుకుంటూ ఉంటారు. ఆ మాటలు పడలేకే అనమాట ఈ బాధ అంతా. ఇదివరకు అయితే ఎప్పటికప్పుడు సరుకులు అవ్వగానే వెంటనే అవి కడిగేసేదాన్ని కంటైనర్స్. ఇప్పుడు ఏంటంటే నాకు పిల్లలతో పని అవ్వక మంత్లీ ఒకసారి ఎప్పుడైతే సరుకులు తెచ్చుకుంటానో అప్పుడు మొత్తం కంటైనర్స్ అన్నీ తీసేసి కడిగేసిన. కొన్నిటికి స్టిక్కర్స్ కూడా తీయలేదు చూడండి. ఈ వీడియో అయితే నేను లాస్ట్ మంత్ తీశాను. అయితే ఎందుకు తీశానంటే నేను లాస్ట్ మంత్ ఎన్ని సరుకులు తెచ్చాను, నాకు ఎంత డబ్బులు మిగిలాయని మీకు తెలిసిద్ది కదా, అందుకని అనమాట. సో మొత్తం అంతా కంటైనర్స్ అన్నీ తీసేసి కడిగేసి ఇవి కడిగి ఆరబెట్టడానికి ఒక రోజు పట్టేది తెలుసా అండి. అసలు మనకి ఇంట్లో పని ఎక్కువ అయితే ఈ ఎక్స్ట్రా పని అనమాట. మొత్తము వేసేసి మొత్తము అంటే మిగిలినవి ఉంటాయి కదా, లాస్ట్ మంత్ మిగిలి అవి పైన వేస్తాను. కొత్తవి తెచ్చి అడుగునుకు ఉంటాయి అనమాట. మిగిలినవన్నీ వేసేసి ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే పక్కన పెట్టేస్తాను కంటైనర్స్లో. నా పొదుపు చిట్టు అయితే చిన్నదేనండి, కానీ నేను మెయింటెనెన్స్ చేసుకునే దాన్ని బట్టి ₹1 మిగిలిద్ది. మన ఆడవాళ్ళం అందరూ అంతే. లాస్ట్ మంత్లో మనకి ఏమేమి సరుకులు మిగిలాయి, మనకి ఏమేమి కావాలి, అసలు మనం ఇంట్లో ఏవి వాడమో అవి చూసుకొని తెచ్చుకుంటే బెస్ట్. కంటికి కనిపించింది కదా అని మార్కెట్కి వెళ్ళి ప్రతిదీ మనము సంచిలో వేసుకున్నాం అనుకోండి, మన జేబులకి చిల్లులు పడతాయి. అవునా కదా. నేను అనే దాంట్లో మీరు ఎంతవరకు కరెక్ట్ ఉన్నదో చెప్పండి నాకు. అయితే నేను మొత్తం వీడియో తీయలేకపోయాను. రీసెంట్గా కిచెన్ అంతా క్లీన్ చేసినప్పుడు నేను ఒక క్లిప్ తీసాను అనమాట. ఆ క్లిప్ అనేది ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను. షార్ట్ కోసం తీసాను. నేనైతే మొత్తం సరుకులు పెట్టేశాక ఇలా సర్దాను అనమాట. నేను ఈ క్లిప్ తీసేసరికి సగం సరుకులు అయిపోయినాయి. మరి ఏమనుకోకండి నేను ఇలా అయిపోయినాయి అని చెప్తున్నానని. మరి ఏం చేస్తాము, టైం కుదరట్లేదు. సో లాస్ట్లో ఇలా మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఎలా ఉంది మా ఇంటి ముచ్చట్లు, మా చిన్న కిచెన్ ముచ్చట్లు మీకు నచ్చాయి అయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త ఛానల్ కదా, కొంచెం సపోర్ట్ ఇవ్వండి. మర్చిపోయింది, ఈ మధ్యన మా ఛానల్కి 2 కామెంట్స్ కూడా వస్తున్నాయి. అంటే కొంచెం ఆదరణ లభిస్తుందనే కదా మీరు ఇప్పటిదాకా ఆదరిస్తున్నారంటే థ్యాంక్ యూ సో మచ్.
ఈ వీడియో ఎలా ఉందో మాత్రం నాకు చెప్పండి. ఏదైనా మీకు ఇన్ఫర్మేటివ్ వీడియో కావాలంటే మాత్రము నాకు కామెంట్ చేశారనుకోండి, నేను దాని మీద మా ఇంటి ముచ్చట్లో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.